వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో మనకు ప్రీవియస్ ఇయర్ అంటే 2021వ సంవత్సరం జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో మనకి ఈ జనరల్ నాలెడ్జ్ టాపిక్ నుంచి అంటే జనరల్ అవేర్నెస్ టాపిక్ నుంచి మనకు మేజర్గా ఏ టాపిక్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం మనం. సో మనకి ఈ అర్థమెటిక్ నుంచి మనకి 30 మార్కులు, రీజనింగ్ నుంచి 30 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులు ఉంటాయి కదా. సో ఈ విషయం మీ అందరికీ తెలుసు. మనకు ఈ జనరల్ అవేర్నెస్లో మనకి ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని మార్క్స్ వెయిటేజ్ ఉంటుందంటే మనకి హిస్టరీ నుంచి మనకి 7 మార్క్స్, జియోగ్రఫీ నుంచి 1 మార్క్, పాలిటీ నుంచి 2 మార్క్స్, స్టాటిక్ నుంచి 2 మార్క్స్, బయాలజీ నుంచి 7 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి 2 మార్క్స్, ఫిజిక్స్ నుంచి 4 మార్క్స్, కంప్యూటర్స్ నుంచి 4 మార్క్స్, కరెంట్ అఫైర్స్ నుంచి 11 మార్క్స్. సో ఈ మార్క్స్ వెయిటేజ్ ఎలా చెప్తున్నారంటే మనం ప్రీవియస్ ఇయర్ అంటే 2021 సంవత్సరం జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ యొక్క అనాలిసిస్ దాదాపుగా అంటే 20 క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేసి సో ఈ మార్క్స్ వెయిటేజ్ని మీకు చెప్తున్నాను అనమాట. సో మనకి నేను ఇంతవరకు అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2021 సంవత్సరం జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని 20 పేపర్స్ దాకా అనాలిసిస్ చేసి మీకు దానిలో ముఖ్యంగా ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తున్నాను. అందరూ జాగ్రత్తగా గమనించండి. మనకు మొదటగా ఈ జనరల్ టాపిక్స్ నుంచి మనకి మొత్తంగా మనకు 13 మార్క్స్ వచ్చాయన్నమాట ప్రీవియస్ ఇయర్లో. వాటిలో సంగీత వాయిద్యాలు అంటే ఈ సంగీత వాయిద్యాలు అందులో ప్రముఖులు ఎవరు, ఆ ప్రముఖులకి ఏ సంవత్సరంలో ఏ అవార్డులు వచ్చాయి, ఆ సంగీత వాయిద్యంలో ఉపయోగించే సంగీత వాయిద్య పరికరాలు ఏమిటి, ఇట్లా వీటిపైన క్వశ్చన్స్ వచ్చాయన్నమాట మనకి ప్రీవియస్ ఇయర్లో. ప్రీవియస్ ఇయర్ అంటే 2021 సంవత్సరం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ప్రీవియస్ ఇయర్ అంటే 2024 సంవత్సరం అనుకుంటారు. సో ప్రీవియస్ ఇయర్ అంటే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు జరిగింది మనకు ఎగ్జామ్ అనేది ప్రీవియస్ ఇయర్లో 2021 సంవత్సరంలో. సో 2021 సంవత్సరంలో జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అయినటువంటి జనరల్ అవేర్నెస్ విభాగంలో అనేటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని చెప్తున్నాను. ఐక్యరాజ్య సమితి సంస్థలు వాటి యొక్క కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క చైర్మన్స్ ఎవరు, ప్రెసిడెంట్స్ ఎవరు, అవి ఏ సంవత్సరంలో స్థాపించబడ్డాయి, అందులో ఉన్న సభ్య దేశాలు ఏంటివి, అదేవిధంగా మన ఇండియాలో ఉన్న ప్రముఖమైన సంస్థలు ఏంటివి, ఇట్లా ఈ టాపిక్ పైన కూడా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట మనకి ప్రీవియస్ ఇయర్లో. సో మనకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గురించి మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని, ఇంపార్టెంట్ టాపిక్స్ని, అదేవిధంగా డైలీ క్విజెస్ని, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని అందులో అప్లోడ్ చేస్తూ ఉన్నాను డైలీ. ఒకసారి ఆ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో ఉన్న కంటెంట్ని చెక్ చేయండి. మీకు యూజ్ అవుతుందంటేనే అందులో జాయిన్ కండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అబ్రివేషన్స్ అనమాట. ఈ అబ్రివేషన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయన్నమాట మనకి ప్రీవియస్ ఇయర్లో. ఫర్ ఎగ్జాంపుల్ యూనిసెఫ్ యొక్క అబ్రివేషన్ ఏది, యునెస్కో యొక్క అబ్రివేషన్ ఏది, ఇట్లా అనమాట మనకి ఇట్లా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట అబ్రివేషన్స్ నుంచి. సో ఈ అబ్రివేషన్స్ టాపిక్ని కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. అదేవిధంగా మనకు సమ్మిట్స్ అనమాట. ఏ సమ్మిట్ ఏ సంవత్సరంలో జరిగింది, ఆ సమ్మిట్ అనేది ఏ దేశంలో జరిగింది, ఆ సమ్మిట్లో మనకి మస్కట్ ఏంటి, ఆ సమ్మిట్ యొక్క థీమ్ ఏమిటి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట సమ్మిట్ యొక్క దానికి రిలేటెడ్గా. సో నేను ఇక్కడ ఒక మెయిన్ టాపిక్ని మాత్రమే మీకు చెబుతున్నాను. మీరు ఈ టాపిక్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సబ్ టాపిక్స్ని మీరు కవర్ చేయాలన్నమాట. అదేవిధంగా మనకు మన భారత ప్రభుత్వం చేపట్టేటువంటి ముఖ్యమైన స్కీమ్స్ ఏంటివి, ఆ స్కీమ్స్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఆ స్కీమ్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది, మొదటగా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో ఈ టాపిక్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. అదేవిధంగా మనకి అవార్డ్స్ అనమాట. ఈ అవార్డ్స్లో మనకి నేషనల్, ఇంటర్నేషనల్, జాతీయము, అంతర్జాతీయ విభాగాలలో మనకి అంతర్జాతీయ విభాగాలలో ముఖ్యంగా మనకి నోబెల్ ప్రైజ్, బుకర్ ప్రైజ్ ఇట్లా మనకి ఉన్నాయి కదా మనకి. సో ఇందులో
మొదటగా ఈ నోబెల్ ప్రైజ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏ రంగంలో ఎవరికి ఎక్కువ ఈ నోబెల్ ప్రైజ్ వచ్చాయి. సో మీకు ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్తున్నాను మీకు. మీరు మొత్తం ఈ నోబెల్ ప్రైజ్ అంటే ఏంటి, బుకర్ ప్రైజ్ అంటే ఏంటి, ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అవార్డ్స్ గురించి క్లారిటీగా తెలుసుకోండి. అదేవిధంగా నేషనల్ అవార్డ్స్, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన అవార్డులు మనకు పద్మ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న. సో ఈ అవార్డులను ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఎవరెవరికి ఏ సంవత్సరంలో వచ్చాయి, మనకు 2024 సంవత్సరంలో ఎంతమందికి వచ్చాయి, 2025 సంవత్సరంలో ఏ రంగానికి ఎక్కువగా వచ్చాయి, ఎంతమందికి వచ్చాయి, ఇట్లా అన్నమాట. తర్వాత మనకి ఈ సంగీత నాటక అకాడమీ, జ్ఞానపీఠ అవార్డు, మనకు సినిమా రంగానికి సంబంధించినటువంటి అవార్డ్స్, ఇట్లా అన్నమాట. సో ఈ అవార్డ్స్ని కూడా క్లారిటీగా తెలుసుకోండి. తర్వాత కరెన్సీ, దేశాలకు సంబంధించినటువంటి రాజధానులు ఏంటివి, ఆ దేశాల యొక్క కరెన్సీస్ ఏంటివి, మనకు మేజర్గా ముఖ్యమైనటువంటి దేశాలు ఏంటివి, వాటి యొక్క రాజధానులు ఏంటివి, ఆ దేశాల యొక్క కరెన్సీ ఏంటివి. సో ఈ టాపిక్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. తర్వాత మనకి కంప్యూటర్ అనమాట. సో ఈ కంప్యూటర్ టాపిక్ నుంచి మనకి ఆ కంప్యూటర్కు రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేయండి. మనకు ఈ కంప్యూటర్ టాపిక్ నుంచి డెఫినెట్గా 2 నుంచి 4 మార్కులు వస్తాయన్నమాట. మనకి ఈ కంప్యూటర్ నుంచి కంప్యూటర్ యొక్క భాగాలు ఏమిటి, వాటి యొక్క యూజెస్ ఏంటి, అందులో ఉన్నటువంటి ఫుల్ ఫామ్స్ ఏంటి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట మనకి ఈ కంప్యూటర్ సంబంధించినటువంటివి. తర్వాత క్రీడా విభాగానికి సంబంధించినటువంటివి అనమాట. సో ఈ క్రీడలలో ముఖ్యమైనటువంటి పదాలు ఏంటివి, ఏ క్రీడలో ఎంతమంది ప్లేయర్స్ ఆడతారు, అందులో వాడే పదాలు ఏమిటి, ఆ క్రీడాకారులకి ఏ సంవత్సరంలో ఏ అవార్డులు వచ్చాయి, వారు రచించినటువంటి పుస్తకాలు ఏమిటి, వారి యొక్క బయోగ్రఫీ ఏమిటి, ఇట్లా అనమాట. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎప్పటి నుంచి ఇచ్చారు, మనకు అర్జున అవార్డులు ఎంతమందికి వచ్చాయి, ద్రోణాచార్య అవార్డు ఎంతమందికి వచ్చాయి, ఇట్లా అనమాట. మనకు ఈ క్రీడా విభాగానికి సంబంధించినటువంటివి అన్ని సబ్ టాపిక్స్ అందరినీ కవర్ చేయండి. తర్వాత మనకి ఏ గేమ్లో ఎంతమంది ప్లేయర్స్ ఆడతారు, అందులో వాడే పదాలు ఏమిటి, ఇట్లా అనమాట. అందులో ఇచ్చేటువంటి కప్స్ ఏంటి, అవార్డులు ఏంటివి, ఇట్లా. తర్వాత మనకు రీసెంట్గా అంటే ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్స్ గురించి కూడా ఎక్కువ కవర్ చేయండి. మనకు ప్రీవియస్ ఇయర్ అంటే 2021 సంవత్సరంలో జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో మనకు అంతకన్నా ముందు 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో మనకు కూడా సేమ్ 2024 సంవత్సరంలో ఎలక్షన్స్ జరిగాయి కదా. సో ఈ ఎలక్షన్స్ గురించి కూడా మనకి ఈ 2025లో జరగబోయేటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఏ రాష్ట్రంలో ఏ ఎలక్షన్స్ జరిగాయి, వాటిలో గెలుపొందిన నాయకులు ఎవరు, ఏ పార్టీ గెలుపొందింది, ఇట్లా అనమాట. అదేవిధంగా ముఖ్యమైన రోజులు మరియు వాటి యొక్క థీమ్స్ ఏది, మనకు ఇటీవల ముఖ్యమైన రోజులు ఏంటివి, అందులో వాటి యొక్క థీమ్స్ ఏంటివి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో నేను ఇందులో ఇచ్చేటువంటి ప్రతి ఒక్క టాపిక్ గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను డైలీ. సో మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే మీకే ఉపయోగపడుతుంది అన్నమాట. అదేవిధంగా రాష్ట్రాలు మరియు వాటి యొక్క ప్రత్యేకతలు ఏమిటి, వాటి యొక్క అధికార భాషలు ఏమిటి, ఆ రాష్ట్రాల రాజధానులు ఏంటివి, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్రాల యొక్క గవర్నర్లు, వీటిపై కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. మనకు ఇటీవల జరిగినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితేనేమి, ఎస్ఎస్సి జీడీ అయితేనేమి, ఆర్ఆర్బీ ఏఎల్పి ఎగ్జామ్ అయితేనేమి, సో చాలా ఎగ్జామ్స్లలో మనకి రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రులు, మంత్రుల గురించి, గవర్నర్ల గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అదేవిధంగా అధికార భాషల గురించి కూడా వచ్చాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అధికార భాషలు అనేది ఏ షెడ్యూల్లో చేర్చారు అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ షెడ్యూల్ టాపిక్ మనం ఆల్రెడీ పాలిటీలో నేర్చుకుంటాము. సో ఇట్లా అనమాట మనకి. అదేవిధంగా మనకు క్యాబినెట్ మినిస్టర్స్ అనమాట, కేంద్ర మంత్రిమండలి, ఈ కేంద్ర మంత్రిమండలి గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట మనకి. ఇటీవల జరిగినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అయితే ప్రతి ఒక్క షిఫ్ట్లలో దాదాపుగా ఈ కేంద్ర మంత్రిమండలి గురించి క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో
ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లు రాసిన వారికి అయితే ఒక ఐడియా వస్తుంది. మనకు విద్యాశాఖ మంత్రి ఎవరు, రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎవరు, ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు, ఇట్లా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట మనకి ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో. తర్వాత మనకి వ్యక్తులు, వారు రచించేటువంటి పుస్తకాలు, వారు ఇచ్చినటువంటి నినాదాలు ఏమిటి, వారు నడిపించిన పత్రికలు ఏమిటి, ఇట్లా వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. మనకు వ్యక్తులు అంటే మనకు మెయిన్గా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనేటువంటి ముఖ్యమైన వ్యక్తులు, వారు ఆ స్వాతంత్ర సంగ్రామంలో ఇచ్చినటువంటి ముఖ్యమైన నినాదాలు ఏంటివి, వారు నడిపించిన పత్రికలు ఏమిటి, అదేవిధంగా మనకు ఇటీవల క్రీడా విభాగానికి సంబంధించిన వారు రచించినటువంటి పుస్తకాలు ఏమిటి, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు కదా, వారు రచించినటువంటి పుస్తకాలు ఏమిటి, ఇట్లా వీటిపై కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట మనకి. సో వీటిపై కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత మనకి మొదటి వ్యక్తులు అనమాట, అంటే మనకు ఇండియాలో అదేవిధంగా ప్రపంచంలో మొదటి వ్యక్తులు, ఏ రంగంలో మొదటి వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొదటగా అంతరిక్ష యాత్ర చేసిన మొదటి భారతీయుడు ఎవరు, లేదంటే ప్రపంచంలో మొదటగా అంతరిక్ష యాత్ర చేసిన మొదటి వ్యక్తి ఎవరు, ఇట్లా క్వశ్చన్స్ వస్తాయన్నమాట మనకి. సో ఈ టాపిక్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. అదేవిధంగా వస్తువులు, వాటిని కనుగొన్న వారు ఎవరు, హూ ఇన్వెంటెడ్ ద థింగ్స్ అనమాట. సో వీటిపై కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. తర్వాత మనకి డ్యాన్స్ ఫామ్స్ అనమాట. మనకు ఈ డ్యాన్స్ ఫామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇటీవల జరిగేటటువంటి ప్రతి ఒక్క ఎగ్జామ్లలో కూడా ఈ డ్యాన్స్ ఫామ్ నుంచి ఖచ్చితంగా అంటే క్వశ్చన్స్ వస్తున్నాయన్నమాట మనకి. ఈ డ్యాన్స్ ఫామ్లలో శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు అని 2 విభాగాలుగా ఉంటాయి కదా మనకి. సో ఈ శాస్త్రీయ నృత్యాలను సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చు మనము, కానీ ఈ జానపద నృత్యాలు, ఫోక్ డ్యాన్సెస్ మాత్రమే మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట మనకి. సో ఈ డ్యాన్స్ ఫామ్స్ని, అదేవిధంగా అందులో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు ఎవరు, ఆ ప్రముఖ వ్యక్తులకు సంబంధించినటువంటి ఏ సంవత్సరంలో ఏ అవార్డులు వచ్చాయో క్లారిటీగా తెలుసుకోండి. తర్వాత మనకు ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి హిస్టరీ అనమాట. మనకు ఈ హిస్టరీలో మనకు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో మనకి హిస్టరీ నుంచి దాదాపు అంటే 7 మార్క్స్ దాకా వస్తాయన్నమాట మనకి ఈ ఇండియన్ హిస్టరీలో. మనకు ఈ ఇండియన్ హిస్టరీలో మేజర్గా 3 పార్ట్స్ ఉంటాయి కదా, అది మీ అందరికీ తెలుసు. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర. సో ఈ 3 సబ్ టాపిక్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకు ప్రీవియస్ ఇయర్ అంటే 2021 సంవత్సరంలో ఎక్కువగా ఈ జలియన్ వాలాబాగ్ మారణకాండ గురించి క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అదేవిధంగా వైస్రాయ్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఏ వైస్రాయ్ కాలంలో ఏ ముఖ్యమైన సంఘటనలు జరిగాయి, ఇట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ను మొదటగా ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు, బెంగాల్ మొదటి వైస్రాయ్ ఎవరు, ఇట్లా అనమాట. బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో ఈ వైస్రాయ్ రిలేటెడ్గా కూడా ప్రతి ఒక్క టాపిక్ను క్లారిటీగా తెలుసుకోండి. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఏ సంఘటనలు జరిగాయో కూడా క్లారిటీగా తెలుసుకోండి. అదేవిధంగా మనకు ఇంపార్టెంట్ యుద్ధాలు అన్నమాట, ముఖ్యమైన యుద్ధాలు, అందులో ప్రముఖులు ఎవరు, ఆ యుద్ధాలు అనేది ఎవరెవరి మధ్య జరిగాయి, ఏ సంవత్సరంలో జరిగాయి, అందులో గెలుపొందినవారు ఎవరు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో నేను ఇక్కడ యుద్ధాలు అనే టాపిక్ని మెన్షన్ చేశానంటే ఆ యుద్ధాలకు సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్స్ అనేటువంటివి మొత్తాన్ని కవర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ప్లాసీ యుద్ధము. ఈ ప్లాసీ యుద్ధము ఎప్పుడు జరిగింది అంటే మనకి ఈ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది 1757. సో ఈ ప్లాసీ యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది అంటే మనకు సిరాజుద్దౌలా మరియు రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగింది. సో ఇందులో గెలుపొందిన వారు ఎవరు, రాబర్ట్ క్లైవ్, ఇట్లా అనమాట. మనకు ఈ ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత నెక్స్ట్ టైం జరిగింది మనకి ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. మనకు బక్సర్ యుద్ధం జరిగింది కదా, ఈ బక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది మనకి 1764. సో ఇట్లా అనమాట. ఈ బక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది మనకి 1764. ఎవరెవరి మధ్య జరిగిందంటే మనకు మీర్ కాసిం, మీర్ జాఫర్, ఇట్లా వీళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళ మధ్య జరిగిందనమాట మనకి మీర్ కాసిం, అదేవిధంగా బ్రిటిష్ వారి మధ్య జరిగింది. సో ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. మనకు ఈ యుద్ధాల టాపిక్ అనేది క్లారిటీగా తెలుసుకోవాలి. అది ఎట్లా అంటే మనకి స్టెప్ బై స్టెప్ అనమాట, ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉంటుంది అనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లాసీ యుద్ధం ఉంది. ఈ ప్లాసీ యుద్ధం అనేది మనకు సిరాజుద్దౌలా మరియు రాబర్ట్ క్లైవ్ మధ్య అంటే బ్రిటిష్ వారి మధ్య జరుగుతుంది కదా. సో
ఈ రాబర్ట్ క్లైవ్ మరియు ఈ బ్రిటిష్ వారు మరియు సిరాజ్ ఉద్దౌలా మధ్య జరుగుతుంది కదా, అప్పుడు ఈ బ్రిటిష్ వారు సిరాజ్ ఉద్దౌలా యొక్క సేనాధిపతులైనటువంటి మీర్ జాఫర్ అదేవిధంగా మిగతా వారి యొక్క వారిని కొనేసి ఈ సిరాజ్ ఉద్దౌలాకి ద్రోహం చేస్తారన్నమాట ఈ మీర్ జాఫర్ అనే వ్యక్తులు. సో అప్పుడు బ్రిటిష్ వారు సిరాజ్ ఉద్దౌలాను చంపేస్తారనమాట. తర్వాత మనకి బక్సర్ యుద్ధం జరుగుతుంది. ఆ బక్సర్ యుద్ధం మనకి మీర్ జాఫర్ బ్రిటిష్ వారి మధ్య జరుగుతుంది. సో ఇట్లా ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్కి రిలేటెడ్గా చదువుకున్నాం అనుకోండి, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా గుర్తుంటుంది అనమాట. ఇట్లా అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి మొఘల్ వంశం. సో ఈ మొఘల్ వంశం గురించి 2021లో జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట మనకి. ఈ మొఘల్ వంశంలో ప్రముఖులు ఎవరు, వారికి సంబంధించినటువంటి వివరాల గురించి, అదేవిధంగా శాతవాహన వంశం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది మనకి. ఈ 1857 రివాల్ట్ అంటే సిపాయిల తిరుగుబాటు, 1857 సిపాయిల తిరుగుబాటు గురించి కూడా క్వశ్చన్స్ అనేది వచ్చాయన్నమాట. సో ఈ సిపాయిల తిరుగుబాటు గురించి అయితే మనకు ఇటీవల జరిగినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ వచ్చింది. సో మనకి ఈ 1857 సిపాయిల తిరుగుబాటు గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ప్రిపేర్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక వీడియో చేశాను అనమాట. సో ఆ టాపిక్ని ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అదేవిధంగా మనకు గాంధీకి సంబంధించినటువంటి గాంధీ యొక్క రిలేటెడ్గా సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయన్నమాట మనకి. ఈ 2021లో గాంధీ గారు మొదటగా దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన ఆశ్రమం ఏమిటి, ఇట్లా గాంధీ గారు ప్రారంభించిన ఉద్యమాలు ఏమిటి, ఇట్లా ఉన్నాయి కదా మనకు. సహాయ నిరాకరణ ఉద్యమం, దండి మార్చ్, క్విట్ ఇండియా, ఇట్లా ఉన్నాయి కదా మనకి. ఇట్లా వీటిపై కూడా ఎక్కువ ఫోకస్ చేయండి మనకి. తర్వాత గుప్తుల వంశం గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట మనకు ప్రీవియస్ ఇయర్లో. మనకు మెయిన్గా ఇంపార్టెంట్ వంశాలు అంటే ముఖ్యమైన రాజ్యాలు ఉన్నాయి కదా మనకి ఈ ఇండియన్ హిస్టరీలో. మరాఠా రాజ్యము, ఢిల్లీ సుల్తానులు, అదేవిధంగా మనకు ప్రాంతీయ రాజ్యాలు ఉన్నాయి కదా. ఈ ప్రాంతీయ రాజ్యాల గురించి కూడా మేజర్గా ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి తెలుసుకోండి. మనకు ఈ జాతీయ స్వతంత్ర యుద్ధం జరిగింది కదా మనకు. సో ఈ స్వతంత్ర సంగ్రామం ఎలా జరిగింది, ఇందులో ప్రముఖులు ఎవరు, అందులో ప్రముఖులు ఏ సంవత్సరంలో ఎవరి మధ్య యుద్ధాలు జరిగాయి, అందులో వాళ్ళు ప్రారంభించిన పత్రికలు ఏమిటి, వారు ఏ నిదానాలు ఇచ్చారు. సో మనం ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ని చదివామనుకోండి, ఈ మిగతా వాటిని అన్నిటినీ కవర్ చేయొచ్చు అనమాట మనము. సో అట్లా అదేవిధంగా మనకు ఇంపార్టెంట్ అయినటువంటి హిస్టరీలో ఇంపార్టెంట్ అయినటువంటి మనకు ప్రాచీన భారతదేశంలో ఇంపార్టెంట్ అయినటువంటిది సింధు నాగరికత, ఆర్యుల నాగరికత. సో ఈ సింధు నాగరికత యొక్క త్రవ్వకాలలో ఏ ప్రాంతంలో ఏమేమి బయలుపడ్డాయి, ఆ ప్రాంతంలో ఎవరు త్రవ్వకాలు జరిపారు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. అదేవిధంగా ఆర్యుల నాగరికతలో ఏ మతాలు వెదజిల్లాయి, అందులో జనాభా యొక్క జీవితం ప్రజల యొక్క జీవన విధానం ఎలా సాగింది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. అదేవిధంగా వేదాలు, ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము, యజుర్వేదము, వీటిపై కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో మనకు ఇండియన్ హిస్టరీలో ఈ టాపిక్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట మనకి 2021లో జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో. తర్వాత అయినటువంటి మనకు పాలిటీ అనమాట. సో ఇండియన్ పాలిటీ నుంచి 2 మార్క్స్ వస్తాయన్నమాట మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో. సో మేబీ 2 to 3 మార్క్స్ వస్తాయన్నమాట, అంతకన్నా ఎక్కువ రావు మనకి. ఓన్లీ మనకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి. ఈ పాలిటీలో రాజ్యాంగ పరిచయకు సంబంధించినటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా రాజ్యాంగ సవరణలు, ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు ఏంటివి, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా గవర్నర్, ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, వారి యొక్క జీతభత్యాలు ఏమిటి, వారి యొక్క ఎన్నిక విధానం ఏమిటి, వారి యొక్క శాసన అధికారాలు ఏమిటి, ఏ రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ రాష్ట్రంలో అధికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నటువంటి శాసన విభాగం ఉన్నటువంటిది ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రాలలో ఈ ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ సబ్ టాపిక్స్ అన్నిటిని కవర్ చేయండి.
తర్వాత మనకి ఇంపార్టెంట్ కమిటీలు, వాటి యొక్క కమిషన్లు, ఏ కమిటీలు వేటి కోసం వేశారు, అందులో కమిషన్స్ ఏంటివి, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నరసింహం కమిటీ అంటే ఏమిటి, రాజా చెల్లయ్య కమిటీ అంటే ఏమిటి, ఇట్లా అనమాట. మనకు ఈ కమిటీల గురించి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి దాదాపుగా అంటే 1 క్వశ్చన్ వస్తుంది మనకు ప్రీవియస్ ఇయర్లో. ఈ కమిటీల గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత మనకి ప్రాథమిక హక్కులు. మనకు ఈ ప్రాథమిక హక్కులు ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు, ఈ ప్రాథమిక హక్కులను ఎన్నవ ఆర్టికల్ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు, మనకి ఈ ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి, ఇట్లా మన ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. అదేవిధంగా షెడ్యూల్స్, మనకు ఈ భారతదేశం యొక్క షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి, ఆ షెడ్యూల్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఇట్లా అనమాట మనకి. అదేవిధంగా ప్రాథమిక విధులు, ఈ ప్రాథమిక విధులను కూడా ఏ ఆర్టికల్ ద్వారా మనకి రాజ్యాంగంలో చేర్చారు, ఈ ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ షెడ్యూల్ టాపిక్ నుంచి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట, మన ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టాను. అదేవిధంగా మనకు ఈ షెడ్యూల్ టాపిక్ గురించి ఒక షార్ట్ నోట్స్ను ప్రిపేర్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో ఫైల్స్లోకి వెళ్ళండి. అక్కడ ఈ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ టాపిక్ గురించి ఒక నోట్స్ని తయారు చేసి అందులో అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. తర్వాత మనకి ఇండియన్ జియోగ్రఫీ అనమాట. సో ఈ ఇండియన్ జియోగ్రఫీ గురించి 1 మార్క్ వచ్చే అవకాశం ఉందన్నమాట మనకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో. మనకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో దాదాపు అంటే 1 or 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో జియోగ్రఫీ నుంచి. మనకు ప్రీవియస్ ఇయర్ అంటే 2021 సంవత్సరంలో మనకి ఈ ఇండియన్ జియోగ్రఫీ నుంచి అక్షాంశాలు, రేఖాంశాలు వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఏ రాష్ట్రాల గుండా ఏ రేఖలు వెళ్తాయి, ఇట్లా అనమాట క్వశ్చన్స్. అదేవిధంగా ఇండియన్ రివర్ సిస్టమ్, భారతీయ నదీ వ్యవస్థ, నదుల యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది, అవి ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తాయి, ఆ నదులలో కలిసేటువంటి ఉపనదులు ఏమిటి, ఆ నదులపై నిర్మించేటువంటి ప్రాజెక్టులు ఏంటివి, జలపాతాలు ఏంటివి, ఆ నదుల మధ్య అంటే ఏ రాష్ట్రాల మధ్య ఏ నదుల యొక్క జల వివాదాలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కావేరీ నదీ జలాల వివాదం ఏ రాష్ట్రం మధ్య జరుగుతుందని క్వశ్చన్ వస్తుంది. దాని యొక్క ఆన్సర్ ఏమని చెప్తాం మనం, కర్ణాటక, తమిళనాడు. సో ఇట్లా అనమాట. ఆ నదీ వ్యవస్థ అంటే దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టాపిక్ని మనం కవర్ చేయాలన్నమాట. సో ఈ నదీ వ్యవస్థ గురించి క్వశ్చన్స్ ఎలాగైనా వచ్చినా కానీ మనము ఆన్సర్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో ఈ నదీ వ్యవస్థ గురించి మన ఛానల్లో ఒక మ్యాప్లో తెలుగులో ఆ నది యొక్క పరివాహక ప్రాంతము ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, ఆ నదులు మన అరేబియా సముద్రంలో కలుస్తాయా, బంగాళాఖాతంలో కలుస్తాయా, ఇలా మ్యాప్ పాయింటింగ్ విధానంలో ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా ఎవరైనా చూడలేదనుకుంటే వెళ్ళి ఆ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఆ నదీ పరివాహక ప్రాంతము, ఆ నదీ పరివాహక ప్రాంతం గుండా ప్రవహించే ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందో తెలుస్తాయి మీకు. అప్పుడే ఒక నది అని పేరు చెప్పినామడే, ఫర్ ఎగ్జాంపుల్ గంగా నది అని చెప్పామనుకోండి, ఆ గంగా నది ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ అంతమవుతుందంటే మనకు ఎక్కడ సముద్రంలో కలుస్తుంది. సముద్రం అంటే మనకు ఈ గంగా నది ఎక్కడ కలుస్తుంది, మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ గంగా నది ఏ 2 నదుల కలయిక వల్ల ఏర్పడుతుందంటే మనకు భగీరథ నది, అలకనంద నది 2 నదుల కలయిక వల్ల మనకి ఉత్తరాఖండ్లో ఈ గంగా నది మనకు ఏర్పడుతుందన్నమాట. ఇట్లా అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రహాలు రిలేటెడ్ అనమాట. మనకు గ్రహాలు ఉన్నాయి కదా, అందులో భూమికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది, కవల గ్రహాలు అంటే ఏమిటి, ఆ గ్రహాల యొక్క పరిణామం ఏమిటి, ఇట్లా ఆ గ్రహాల గురించి ఆరోహణ అవరోహణ క్రమంలో ఏర్పాటు చేయండి. ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఈ గ్రహాల గురించి. అదేవిధంగా శిలలు అనమాట. మనకు ఈ అగ్నిశిలలు, లాటరైట్ శిలలు, ఇట్లా మన భూభాగంలో ఏ శిలలు ఏర్పడ్డాయి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ వన్ పీఠభూములు. ఏ పీఠభూముల గురించి కూడా ఒక క్వశ్చన్ వస్తుండే అనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ డక్కన్ పీఠభూమి, మాల్వా పీఠభూమి, ఇట్లా వీటిపై కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. అదేవిధంగా రహదారులు. సో ఈ రహదారుల గురించి మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది మనకి. ఎట్లా అంటే ఈ రోడ్డు రవాణా వ్యవస్థ, రైల్వే రవాణా వ్యవస్థ, జల రవాణా వ్యవస్థ లేదా ఎయిర్వేస్ వాయు రవాణా వ్యవస్థ అనమాట. సో మనకు మేజర్గా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి
రోడ్డు రవాణా వ్యవస్థ, అదేవిధంగా రైల్వే రవాణా వ్యవస్థ అన్నమాట. సో మనం ఈ రోడ్డు రవాణా వ్యవస్థకి వెళ్తే మనకు ముఖ్యమైనటువంటి జాతీయ రహదారుల గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనకు ఈ జాతీయ రహదారుల గురించి, ఆ జాతీయ రహదారులను ఎప్పుడు ప్రారంభించారు, ఈ జాతీయ రహదారులు పొడవైన జాతీయ రహదారి ఏది, ఆ జాతీయ రహదారులు ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తాయి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఈ రవాణా వ్యవస్థ గురించి. రవాణా వ్యవస్థలో రోడ్డు రవాణా గురించి, అదేవిధంగా మనకు ఈ రోడ్డు రవాణా వ్యవస్థలో కొత్తగా మనకు ఏ స్కీమ్స్ ద్వారా ఈ జాతీయ రహదారులను అభివృద్ధి చేశారు, మనకు ఇట్లా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. రైల్వే గురించి మోడీ రైల్వే ఎక్కడ ప్రారంభించబడ్డాయి, ఇట్లా రైల్వే జోన్స్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎకానమీ గురించి. సో ఈ ఇండియన్ ఎకానమీలో మనకు ముఖ్యంగా జాతీయ ఆదాయం గురించి, అదేవిధంగా జిఎస్టీ గురించి, మనకు 2011 జనాభా లెక్కలు, ఈ పంచవర్ష ప్రణాళికలు మెయిన్గా ఏంటంటే మనకు ఇండియన్ ఎకానమీలో అందరూ డెఫినెట్గా చదవాల్సిన 2 టాపిక్స్, మేజర్ టాపిక్స్ ఏంటంటే మనకి 2011 జనాభా లెక్కలు, అదేవిధంగా పంచవర్ష ప్రణాళికలు అనమాట. సో ఈ 2 టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా చదవండి. ఓన్లీ ఈ 2 టాపిక్స్ చదవాలా, మిగతా టాపిక్స్ చదవకూడదా అంటే మిగతా టాపిక్స్ కూడా చదవాలి. బట్ ఈ 2 టాపిక్స్ ఏంటంటే మేజర్ అనమాట, ఇంపార్టెంట్ అనమాట మనకి. ఈ 2011 జనాభా లెక్కల గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నాట్ ఓన్లీ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మనకు ఇండియన్ ఎకానమీలో ముఖ్యమైన టాపిక్స్ ఏంటంటే మనకు ఎవరైనా చెప్పేది ఏంటంటే మనకి 2011 జనాభా లెక్కలు, అదేవిధంగా పంచవర్ష ప్రణాళికలు అనమాట. మనకు ఈ ఇండియన్ ఎకానమీలో ముఖ్యమైన టాపిక్స్ ఏంటంటే, ఇంకా టాపిక్స్ లేవా అంటే ఉన్నాయి మనకి. నిరుద్యోగం, బ్యాంకింగ్, పేదరికం అంటే ఏమిటి, ఇట్లా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి మనకి. ఆ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనకు ఎక్కువ రావన్నమాట. మనకు ఇండియన్ ఎకానమీలో మేజర్గా మనకు ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి మిగతా వాటిపై కూడా చెక్ చేయండి, చూడండి. మనకు ఈ 2011 జనాభా లెక్క గురించి ఏ రాష్ట్రంలో అధిక జనాభా ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువ జనాభా ఉంది, లింగ నిష్పత్తి ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది, స్త్రీల నిష్పత్తి ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉంది, జనసాంద్రత ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉంది, ఏ కేంద్రపాలిత ప్రాంతంలో అధిక అక్షరాస్యత ఉంది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకు ఈ 2011 జనాభా లెక్కల గురించి. సో ఈ 2011 జనాభా లెక్కల గురించి కూడా ఇంపార్టెంట్ నోట్స్ని ప్రిపేర్ చేసి మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశాను. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ 2011 జనాభా లెక్కల గురించి ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా ఎవరైనా వెళ్ళి చూడలేదనుకుంటే చూడండి ఇప్పుడే. తర్వాత పంచవర్ష ప్రణాళికలు అనమాట. సో ఈ పంచవర్ష ప్రణాళికలు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఈ పంచవర్ష ప్రణాళిక టాపిక్ నుంచి ఈ ప్రణాళికలని మొదటగా ఏ దేశం నుంచి గ్రహించారు, ఈ పంచవర్ష ప్రణాళికలు మొత్తంగా ఎన్ని ఉన్నాయి, అవి ఏ సంవత్సరంలో ఉన్నాయి, ఏ సంవత్సరాల మధ్య జరిగాయి, ఆ పంచవర్ష ప్రణాళికల సమయంలో ఏ పథకాలు ప్రారంభించబడ్డాయి, ఏ పంచవర్ష ప్రణాళికని ఏమని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2వ పంచవర్ష ప్రణాళిక ఉంది, ఆ 2వ పంచవర్ష ప్రణాళికని ఏమని పిలుస్తారు అంటే మహాలనోబిస్ ప్రణాళిక అంటారు. ఇట్లా గాడ్గిల్ యోజన అంటే ఏమిటి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట మనకి ఈ పంచవర్ష ప్రణాళికల గురించి. సో ఈ పంచవర్ష ప్రణాళికల గురించి కూడా ఒక షార్ట్ నోట్స్ను ప్రిపేర్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక వీడియో చేశాను అనమాట ఈ పంచవర్ష ప్రణాళికల గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఈ కంపెనీల గురించి అనమాట. నవరత్న కంపెనీ అంటే ఏంటి, మహారత్న కంపెనీ అంటే ఏంటి, రాజరత్న కంపెనీ అంటే ఏంటి, మినిరత్న కంపెనీ అంటే ఏమిటి, ఇటీవల ఏ కంపెనీని ఎందులో చేర్చారు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సైన్స్ అనమాట. మనకు ఈ సైన్స్ నుంచి మొత్తంగా మనకు 13 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అందులో బయాలజీ నుంచి 7 మార్క్స్, ఫిజిక్స్ నుంచి 4 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఎగ్జాక్ట్గా ఇవే మార్క్స్ వస్తాయని లేదు, 1 మార్క్ అటు ఇటు రావచ్చు అనమాట. మనకు ఈ సైన్స్లో అంటే బయాలజీలో ఇంపార్టెంట్గా ఎక్కువగా ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా వేటిపైన క్వశ్చన్స్ వచ్చాయంటే మనకు బ్లడ్ రిలేటెడ్ అనమాట. అంటే మనకు బ్లడ్ రిలేటెడ్ అంటే రక్తానికి సంబంధించినటువంటి వర్గాలు ఏమిటి, ఆ వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు, ఆ రక్త వర్గాలను ఎన్ని రకాలుగా విభజించారు, మనకు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వగ్రహిత అంటే ఎవరు, గ్రహిత అంటే ఎవరు, ఇట్లా ప్రతిరక్షకాలు ఏ గ్రూప్లో ఉంటాయి, ప్రతిదేహాలు ఏ గ్రూప్లో ఉంటాయి, యాంటీబాడీస్, యాంటీజెన్స్ ఇట్లా అనమాట. సో వాటికి సంబంధించినటువంటి డిసీజెస్ ఏంటి, రోగాలు ఏమిటి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో
ఈ టాపిక్ని కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. తర్వాత మెజర్మెంట్స్ అనమాట, ప్రమాణాలు. ఫర్ ఎగ్జాంపుల్ సీజియస్ ప్రమాణములు ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే విద్యుత్ ప్రవాహాన్ని దేనితో కొలుస్తారు? ఇట్లా కాంతి తీవ్రతను ఏ ప్రమాణంతో కొలుస్తారు? ఇట్లా అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ముఖ్యమైన లాస్ అనమాట. అందులో న్యూటన్ లా అంటే ఏమిటి, న్యూటన్ మొదటి గమన నియమం అంటే ఏమిటి, రెండవ గమన నియమం అంటే ఏమిటి, చార్లెస్ నియమం అంటే ఏమిటి, బాయిల్స్ లా అంటే ఏమిటి, ఓమ్ నియమం అంటే ఏమిటి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో నేను ఇందులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 టాపిక్స్ని కవర్ చేసి ఇందులో చెప్తున్నాను అనమాట. బయాలజీలో మనకి బాటనీ, జువాలజీ 2 సబ్ టాపిక్స్ ఉంటాయి కదా. సో ఈ అన్ని టాపిక్స్ని ఒక చోట మీకు అందిస్తున్నాను, చెక్ చేయండి. తర్వాత మనకి శాస్త్రాలు, వాటికి సంబంధించినటువంటి పితామహుడు ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మనకు అరిస్టాటిల్ ఏ శాస్త్రానికి సంబంధించినటువంటి పితామహుడు? జీవశాస్త్ర పితామహుడు ఎవరు? ఇట్లా జంతు శాస్త్ర పితామహుడు ఎవరు? ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. తర్వాత బోన్స్ రిలేటెడ్ అనమాట, ఎముకల గురించి క్వశ్చన్స్ అనమాట. మనకు మానవ శరీరంలో మొత్తంగా ఎన్ని ఎముకలు ఉంటాయి? మనకు చేతిలో ఎన్ని ఎముకలు ఉంటాయి? మనకు కపాలంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ముఖములో అంటే ఫేస్లో ఎన్ని ఎముకలు ఉంటాయి? అతి చిన్న ఎముక ఏది? అతి పెద్ద ఎముక ఏది? ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత గుండెకు సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. అందుకు సంబంధించినటువంటి డిసీజెస్ ఏమున్నాయి, రోగాలు ఏమేమి ఉన్నాయి, మనకు ఈ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఎట్లా ప్రవహిస్తుంది గుండెకి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. తర్వాత మానవ శరీరం. సో మీరు ఈ మానవ శరీరం, వాటి భాగాలు ఏమిటి, ఆ భాగాలకు సంబంధించినటువంటి డిసీజెస్ ఏమిటి, అవి ఏ భాగాలు ఎన్ని ఉంటాయి. సో ఈ మానవ శరీరం గురించి మీరు క్లారిటీగా నేర్చుకున్నారనుకోండి, మనకు ఈ జువాలజీ టాపిక్ అంతా మొత్తం మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అప్పుడే మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా కానీ మీరు చెప్పవచ్చు అనమాట, ఆన్సర్ చేయొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఏ గ్రంథి స్రవిస్తుంది, బైల్ జ్యూస్ ఏ గ్రంథి స్రవిస్తుంది, థైరాయిడ్ గ్రంథి వేటిని స్రవిస్తుంది, పిట్యూటరీ గ్లాండ్ దేనిని స్రవిస్తుంది, పెరుగుదల హార్మోన్ అని దేనిని అంటారు. ఇట్లా ఈ హార్మోన్స్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ మానవ శరీరం, వాటి భాగాల గురించి క్లారిటీగా డెప్త్గా చదివారనుకోండి, మీకు మొత్తం మన మానవ శరీరం, వాటికి సంబంధించిన భాగాల గురించి ఒక ఐడియా వస్తుందన్నమాట. తర్వాత మనకి రసాయనిక మిశ్రమాలు అనమాట. రసాయనిక మిశ్రమాలు ఏమిటి, అందులో ఉన్నటువంటి మూలకాలు ఏమిటి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జిప్సంలో ఉన్నటువంటి మూలకాలు ఏమిటి, నైలాన్లో ఉన్నటువంటి మూలకాలు ఏమిటి, మనకు ఈ నైలాన్ను మొదటగా ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఇట్లా ఎప్పుడు ఏర్పరిచారు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. తర్వాత మొక్కలు, వాటి స్రవించేటువంటి ఆల్కలాయిడ్స్ ఏమిటి, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ మనకు సింకోనా ఆఫిసినాలిస్, వాటి గురించి మనకు క్వినైన్ ఏ మొక్క స్రవిస్తుంది, ఇట్లా ఈ ఆల్కలాయిడ్స్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకు. మలేరియా నివారణకి ఏ ఆల్కలాయిడ్ ఉపయోగపడుతుంది, ఇట్లా మనకు ఈ మొక్కలు మరియు అవి స్రవించేటువంటి ఆల్కలాయిడ్స్, రసాయన పదార్థాలు అంటాం కదా. సో వీటి గురించి కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇవల్ల మనకు ప్రీవియస్ ఇయర్ 2021 అయినటువంటి క్వశ్చన్స్ అన్నమాట మనకి. అదేవిధంగా పీరియాడిక్ టేబుల్ అనమాట. మనకు ఈ క్షారలోహాలు అంటే ఏమిటి, అలోహాలు అంటే ఏమిటి, లోహాలు అంటే ఏమిటి, జడవాయువులు అంటే ఏమిటి, హాలోజన్స్ అంటే ఏమిటి, ఏ మనకు గ్రూపులు, పీరియడ్లు ఎట్లా డివైడ్ చేశారో, ఈ పీరియాడిక్ టేబుల్ని మొదటగా ఎవరు ప్రవేశపెట్టారో, మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్ అంటే ఏమిటి, మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ అంటే ఏమిటి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. డాబర్నీర్ సిద్ధాంతం ప్రకారం పరమాణు సంఖ్యను ఎట్లా డివైడ్ చేశారు, ఇట్లా అనమాట మనకి. సో ఈ పీరియాడిక్ టేబుల్ పార్ట్స్ని కూడా క్లారిటీగా నేర్చుకోండి. తర్వాత పదార్థాలు, వాటిలో ఉండే ఆమ్లాలు ఏంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటంటే లెమన్, నిమ్మకాయ ఉంది కదా. సో ఈ నిమ్మలో ఉన్నటువంటి ఆమ్లం ఏమిటి, చింతపండులో ఉన్నటువంటి ఆమ్లం ఏమిటి, పాలలో ఉండేటువంటి ఆమ్లం ఏమిటి, చీమ కుట్టినప్పుడు ఏ ఆమ్లం స్రవిస్తుంది, ఇట్లా అనమాట క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట మనకు ఈ పదార్థాలు, వాటికి సంబంధించినటువంటి ఆమ్లాల గురించి. నెక్స్ట్ ఏంటంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ఈ కరెంట్ అఫైర్స్లో వచ్చే అవకాశం ఉందన్నమాట మనకి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి వచ్చే 1 మార్క్ రావచ్చు, లేదంటే అసలు రాకపోవచ్చు అనమాట మనకి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెయిన్గా ప్రవేశపెట్టిన ఉపగ్రహాలు ఏమిటి, ఇటీవల ప్రవేశపెట్టినటువంటి శాటిలైట్స్ ఏమిటి, ఏ దేశం ఏ శాటిలైట్ను ప్రవేశపెట్టింది, వాటి యొక్క విజయాలు ఏమిటి, ఇట్లా అనమాట. మనకు రీసెంట్గా
సునీత విలియమ్స్ ఉంది కదా. సో ఇట్లా ఇంపార్టెంట్ అయినటువంటి మనకు న్యూస్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి టాపిక్స్ ఏమిటి, వీటిపై ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో ఈ విధంగా అనమాట మనకి. ఓకే ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ అండ్ టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన రాజా కాంపిటేటివ్ సర్కిల్లో, రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ క్విజెస్, ఇంపార్టెంట్ పాయింట్స్ని క్విజెస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి.